నోరూరించే చికెన్ కోఫ్తా కర్రీ ఒక్కసారి తింటే అస్సలు వదలరు. నమస్తే అండి, నేను మీ మౌనిక. మరి ఈ చికెన్ కోఫ్తా కర్రీని అటు ఆంధ్ర రుచి ఇటు తెలంగాణ మసాలా కలిపి ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేయండి. ముందుగా అరకిలో కీమా తీసుకోండి. అందులో ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, కొంచెం ఆయిల్, శనగపిండి వేసి ఇగో ఇట్లా చపాతీ పిండిలాగా కలపండి. చిన్న చిన్న ఉండలు చుట్టాలండి, అప్పుడే మన కోఫ్తాలు భలే ముద్దుగా వస్తాయి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసి ఈ ఉండల్ని దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోండి. మరీ మార్చకండి, సాఫ్ట్గా ఉంటేనే తిన్నప్పుడు మజా వస్తుంది. అదే ప్యాన్లో కొంచెం నూనె వేసి 1 స్పూన్ నెయ్యి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వండి. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, టొమాటో ప్యూరీ కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు 1/2 గ్లాసు నీళ్లు వేసుకొని నూనె గిట్ల పైకి తేలగానే మన కోఫ్తాలు అందులో వేసేసి మరొకసారి కలిపి కొంచెం ఫ్రెష్ మలాయి కూడా వేస్తే గ్రేవీ చిక్కగా రిచ్గా వస్తుంది. చూసారా? పైన కొంచెం కొత్తిమీర చల్లితే అబ్బా, ఆ వాసన అదిరిపోతుంది కదండి. ఈ కోఫ్తాలు మీరు రైస్తో తింటారా లేదా రోటీతోనా? కామెంట్ చేయండి.